ఎండిన జంతు చర్మాల మీద లిఖించారు. ఇవి చాలా పొడుగైనవి గనుక వీటిని గుండ్రంగా చుట్టి భద్రపరిచేవారు. వీటిని గ్రంథపు చుట్టలు అని పిలిచేవారు. అయితే పాత నిబంధనలోని అన్ని పుస్తకాలు ఏకకాలంలో వ్రాయబడలేదు. ఈ పుస్తకాల్ని వ్రాయడానికి అనేక శతాబ్దాలు పట్టింది. ఒకసారి వీటిని వ్రాయడం ప్రారంభించిన తర్వాత వాటి నకళ్లను మళ్ళీ వ్రాయవలసిన అవసరత ఏర్పడింది. కారణం, గ్రంథపు చుట్టలన్నీ విప్పి చదివి వాటిని చుట్టి పెట్టడం వలన అవి పాతబడిపోయి కొంతకాలానికి చదవటానికి ఉపయోగపడేవి కావు. లేఖనాల వ్రాత ప్రతులకు నకళ్ళు వ్రాసేవారిని శాస్త్రులని పిలిచేవారు. కొన్నిసార్లు శాస్త్రుల్లో ఎవరో ఒకరు బిగ్గరగా చదువుతుండగా అనేక మంది శాస్త్రులు నకళ్ళు వ్రాసేవారు. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వ్రాతప్రతుల్లో అతి ప్రాచీనమైన కొన్ని నకళ్ళు నేటికి భద్రంగా ఉన్నాయి. ఇవి యెరూషలేం, లండన్, పారిస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియా, యాన్ యార్చర్, మిషిగాన్ నగరాల్లోని పురావస్తు ప్రదర్శనశాలలు మరియు గ్రంథాలయాల్లో ఉన్నాయి. యూదు లేఖనాల సేకరణ. పాత నిబంధనలోని వివిధ పుస్తకాలు ఏకగ్రంథంగా సేకరించబడక మునుపు చాలా కాలం అవి విడివిడిగానే ఉండేవి. యోషియా రాజు కాలంలో దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరకడంతో 2వ దినవృత్తాంతములు 34:15 దివ్యావేశం వలన కలిగిన లేఖనాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే వివిధ పుస్తకాలని సేకరించడం మరియు వాటికి సరైన గుర్తింపునివ్వడం యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాతనే జరిగింది. యూదు లేఖనాల్లోని పుస్తకాలని ఎప్పుడు తుది రూపంలోకి సంగ్రహపరిచారో ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. యూదు లేఖనాల్లో కొన్ని క్రీస్తు పూర్వం 1300 నాటివి. అయితే వీటిని సంగ్రహపరిచి సమగ్రమైన రూపంలోనికి తీసుకురావడం సుమారుగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్రారంభమై ఉండవచ్చు. సుమారుగా క్రీస్తు శకం 90వ సంవత్సరంలో పాలస్తీనాకు చెందిన యూదులు జుమ్నియాలో సమావేశమై హెబ్రీ లేఖనాల్లో 39 పుస్తకాలుండాలని సాధికారికంగా ఆమోదించారు. ఈ 39 పుస్తకాలే బైబిల్లోని పాత నిబంధన.